సూర్యాపేట జిల్లాలో ఎర్ర జెండా కలందొక్కిందని చెప్పవచ్చు. నిన్న నుండి ఈ రోజు వరకు రేపటి వరకు కూడా సూర్యాపేట జిల్లాలో మహాసభలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా నిన్న వేలాది మందితో సూర్యాపేట జిల్లా కేంద్రంలో మొత్తం కూడా మనం ఎక్కడ చూసినా కూడా రోడ్లు మొత్తం కూడా ఎరుపెక్కి అని చెప్పొచ్చు. ఈరోజు కూడా సూర్యాపేట జిల్లా కేంద్రంలో సుమంగళి పక్షాల్లో ప్రజాప్రతినిధుల సభ నిర్వహిస్తున్నారు. దానికి ముఖ్య అతిథిగా కేంద్ర కమిటీ సభ్యుడు చెరుకుపల్లి సీతారామన్ గారు రావడం జరిగింది. సార్ నమస్తే సార్. మీరు మొన్న వారం రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి కలవడం జరిగింది. అయితే చెడిచేర్ల విషయంలో అలాగే రంగచేర్ల విషయంలో మీరు పోయిన తర్వాత దాన్ని విరమించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక నోటిఫికేషన్ జారీ చేశారు, గ్రీన్ క్యాడ్ అంటారు. దాన్ని ఏమి చూస్తున్నారు? ఎక్కడున్నా పేదల భూములు లాక్కోవడం అనేది చాలా అన్యాయం. సరే, లగచర్ల విషయంలో ఫార్మా కంపెనీని మేము అక్కడ పెట్టము అని ప్రజల వ్యతిరేకతను ఆధారం చేసుకుని ప్రకటించడం వరకు సంతోషమే. కానీ మిగతా పరిశ్రమలు కూడా ఏ రకమైన పరిశ్రమలు పెడతారు, దానికి ఇంతవరకు క్లారిటీ ఏం లేదు. ఏదున్నా భూములు అంటే పేదలకు సంబంధించిన భూములే, అసైన్డ్ భూములు, గిరిజనుల భూములు, పేదలకు సంబంధించిన భూములే పొందుకునే పరిస్థితి ఉన్నది. అందుకనే ఇది 2013లో ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం ప్రకారంగా ఎక్కడన్నా భూములు అవసరం ఉంటే, పరిశ్రమలు పెట్టాలనుకుంటే ఎట్లాంటి భూములు తీసుకోవాలి ఏంటని నిబంధనలు ఉన్నాయి. దానికి ఆ నిబంధనలు ఏంటి? వ్యవసాయానికి ఉపయోగపడినటువంటి భూములు, అదేవిధంగా పొల్యూషన్ లేనటువంటి ఫ్యాక్టరీలు, ఆ విధంగా ప్రజలకు ఏ రకమైన ఇబ్బంది లేని ప్రాంతాలను ఎంచుకొని భూములు సేకరించి ఆ భూములకు కూడా సరి అయినటువంటి న్యాయమైనటువంటి ధర అందించాలి. ఒక మాట చెప్పాలంటే భూమికి భూమి ఇస్తేనే న్యాయం ఈ రోజుల్లో. ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తే, ప్రజలు అంగీకరిస్తే మాకే ఇబ్బంది లేదు. ప్రజలు వ్యతిరేకిస్తే మేము ప్రజల తరఫు నిలబడతాం, ప్రజల కోసం పోరాడతాం, ప్రభుత్వం ఒత్తిడి తెస్తాం. సార్ చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేపటికి సంవత్సరం అవుతున్నారు. వీళ్ళేమో రైతుల పండుగ అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఏమో దీక్షా దివాస్ అంటున్నారు, బీజేపీ ఏమో 6 గ్యారెంటీలు 60 మోసాలు అంటున్నారు. దాన్ని మీరు ఏది వస్తున్నారు? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రేపు 9వ తేదీ వచ్చే వరకు సంవత్సరం అవుతుంది. ఇది రైతుల పండగ అని పెట్టిండు. రైతుల మాత్రం పండగ వాతావరణం అయితే లేదు. ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ అమలు జరిగింది లేదు. ఏంది అంటే మేము బస్సులో ఫ్రీగా మహిళలు తోలినామని అంటారు. అవి రెడీగా ఉన్న బస్సులు కాబట్టి అలాగే ఎక్కిచ్చారు. దాంట్లో చాలా చిక్కులు ఉన్నాయి. సీటు దొరకట్లేదు, అన్ని బస్సులు ఆగట్లేదు, తగిన బస్సుల సంఖ్య లేదు, రకరకాల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అదేవిధంగా రైతు బంధు ఇంతవరకు వేయలేదు, రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదు. అదేవిధంగా వ్యవసాయ కార్మికులకు 12,000 జాడలేదు, ఇందిరమ్మ ఇండ్లు జాడలేదు. అదేవిధంగా వ్యవసాయ కూలీలతో పాటు కౌలుదారులకు కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు వేస్తామన్నారు, అది ఇంతవరకు జాడలేదు. రైతులకు అన్ని వడ్లన్నింటికి బోనస్ ఇస్తామన్నారు, బోనస్ ఇప్పటికి సన్నోట్లకి ఇస్తామని కొంత సన్నోట్లకి అక్కడక్కడ ఇచ్చినట్టు అనిపిస్తున్నది. అది కూడా సమగ్రంగా ఉందా లేదా ఇంకా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అనేక రకాల వాగ్దానాలు, 6 కాదు 6 13 వాగ్దానాలు ఉన్నాయి. ఇవి కాక కేసీఆర్ వాళ్ళు కేటీఆర్ వాళ్ళని 420 అంటున్నాడు. అన్ని వాళ్ళు లెక్క పెట్టాడు. కనీసం 6 13. ఈ 13 అయినా నువ్వు అమలు చేసి పండుగ చేస్తే అర్థం ఉంది. కానీ ఇవి కాకుండా నువ్వు చేసింది ఏంటి అని అంటే టీఎస్ తెలంగాణ స్టేట్ తీసేసి టీజీ పెట్టినావు. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం పెడతాడు, ఇంకా రూపురేఖలు బయటికి రాలే. ఏం విగ్రహం పెడతారో ఏం సంగతి చెప్పండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మీ పార్టీ తరఫున ఏమి అల్టిమేటం జారీ చేస్తారు? కేంద్రం ఇప్పుడు 75 సంవత్సరాల పేరుతో రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నది. ఒక దిక్కు రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తూ, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతూ, మరొక దిక్కు రాజ్యాంగాన్ని అంబేద్కర్ని పొగుడుతున్నారు. ఇది ద్వంద్వ నీతి. అందుకని ఈ ద్వంద్వ నీతిని ఎండగట్టడం కోసం మేము ప్రజల్ని, కార్యకర్తల్ని చైతన్యవంతం చేసే ప్రయత్నం మా వైపు నుంచి జరుగుతున్నది. అదేవిధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ ఉన్నాయి. వాగ్దానాలు చేయాల్సినటువంటివన్నీ చేయకుండా ఈ మూసీ ప్రక్షాళనని, అదేవిధంగా లగచర్ల భూముల పంచాయతీలని, ఇట్లాంటివన్నీ మేనిఫెస్టోకు
మేనిఫెస్టోలో లేనివి కొత్త ఈ రంగం మీదకి వచ్చినాయి. అంటే ఈ కొత్తవన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, కాంట్రాక్టర్లకి, అదానీ అంబానీ లాంటి వాళ్ళకి ఉపయోగపడే ప్రాజెక్టులన్నీ ఇప్పుడు రంగం మీద తెస్తుంది. ఇది తప్పు. మొదలు నువ్వు చేసినటువంటి వాగ్దానాలన్నీ అమలు చేయి. అమలు చేసిన తర్వాత నువ్వు ఏం చేస్తావు ప్రజలకు చెప్పి చేయి. పైగా అన్ని పక్షాలను కూడా కొట్టు. ప్రతిపక్షాల సమావేశాన్ని ఒకసారి ఆహ్వానించు, చర్చ. అసలు మీ క్యాబినెట్లో కూడా చర్చ జరగట్లేదని తెలుస్తున్నది. క్యాబినెట్లో చర్చించాలి, ప్రతిపక్షాలతో చర్చించాలి, ప్రజలతో చర్చించాలి. ఏ పని చేసినా అందరినీ భాగస్వామ్యం చేసి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. లేకపోతే ప్రజా ఉద్యమాల్ని మేము కొనసాగిస్తాం. కేంద్ర కమిటీ సభ్యుడు చిక్కుపల్లి శివరాం చెప్పేది ఏంటంటే ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ద్వంద్వ వైఖరిని పాటిస్తున్నాయి. ఖచ్చితంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు కూడా ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా 76 సంవత్సరాల పేరిట సంబరాలు చేసుకుని తరం వాటిని తప్ప రాజ్యాంగాన్ని కూడా ఎక్కడ కూడా ప్రజలకు అందుబాటులో తేవడం కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్